ప్రభుత్వ భూములలోని పేదల గుడిసెలను కూర్చివేయొద్దంటూ మరియు భూదాన్ మరియు ప్రభుత్వ భూములలో పేదలకు కేటాయించాలని చెప్పేసి పెద్ద ఎత్తున వామపక్షాల ఆధ్వర్యంలో ఇందిరాపురం దగ్గర ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. మాట్లాడదాం, మనతో పాటు వామపక్షాల నాయకులు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు ఈ ప్రభుత్వ భూములకు సంబంధించి? ప్రధానంగా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర అన్ని వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గూడు లేని నిరుపేదకు సొంత నివాసం కావాలనే ఒక ప్రధాన ఎజెండాతో ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. గతంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము అప్పుడు ఆ రోజు పేద ప్రజలందరినీ కూడా మోసం చేసి పట్టాలు ఇస్తామని ఇవ్వకుండా, అదే విధంగా వాళ్ళు గూడారాలు వేసుకున్నా అవి కూడా తొలగించి అనేక రూపాలుగా హింసాత్మక ఘటనలు కూడా చేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ ప్రధానంగా ఎన్నికల కంటే ముందు మేము పక్కా పట్టాలు ఇస్తాం, ఎవరైతే గూడు లేని నిరుపేదలు వాళ్ళందరూ కూడా ఇల్లు ఇవ్వడమే మా ప్రధాన ఎజెండా అని ఒక పెద్ద డిమాండ్ తోనే ఈ రోజు అధికారంలో రావడం జరిగింది. వాళ్ళు అధికారంలో రానికి సిపిఐ పార్టీగా, అదేవిధంగా మిగతా వామపక్ష పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి, ఈ యొక్క పట్టాలు ఇస్తానే ఒక అమలు చేయాలనే ఒక పెద్ద ఎజెండాతో మేము పనిచేయడం జరిగింది. కానీ ఈ రోజు 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎవరికి పట్టాలు ఇవ్వడం పోయి ఈ రోజు బుల్డోజర్లతో ఆ యొక్క వాళ్ళు నివాసాలు ఉంటున్న వాటిని కూల్చేసి అదే విధంగా అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలి. లేని పక్షంలో వామపక్ష పార్టీగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం. మీరు మొన్న వరంగల్లో గానీ, అదేవిధంగా ఖమ్మంలో, కొత్తగూడెంలో గానీ, ఈ రోజు ఐత్నార్లో కూడా అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఈ రోజు కొన్ని సంవత్సరాల నుంచి ఆడ నివాసాలు ఏర్పరచుకున్నప్పుడు కూడా ఇప్పటికి కూడా పట్టాలు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమవుతా ఉంది. ఇప్పటికైనా మీరు పూర్తి స్థాయిలో నివాసాలు లేని వాళ్ళకి ప్రభుత్వ భూములను గుర్తించి పక్కా పట్టాలు ఇవ్వండి, వాళ్ళకు ఇల్లు ఏర్పాటు చేసి ఇవ్వండి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఏ గ్రామంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు కంప్లీట్ అయినాయి, మీరు ఎవరికి పక్కా ఇల్లు ఏర్పాటు చేసి ఇచ్చిరని మేము ఈ యొక్క ధర్నా వేదికగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలని వామపక్ష పార్టీగా డిమాండ్ చేస్తాం. ఒకవైపు భూదాన్ భూములకు సంబంధించిన ఇళ్లనే కూల్చుంది ప్రభుత్వం, మీకు ఇళ్ళని ఎట్లా కేటాయిస్తారు మీరు అనుకుంటున్నారు? అసలు ఈ రోజు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ భూములని అనేక రూపాల్లో మీరు సర్వేలు చేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు గానీ ఇంకేదో మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు కూడా ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తా ఉన్నారు. ప్రభుత్వ భూములను మొత్తం కొల్లగొట్టి మీరు పైసలకు లేకపోతే లీజుల రూపంలో అమ్మాలని చూస్తా ఉన్నారు. మేమేం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో మీరు ఏవైతే గుర్తించారో అవి ఇల్లు లేని పేదలకు ఇచ్చి వాళ్లకు నివాసాలు ఏర్పాటు చేయాలని మేము అంటా ఉన్నాం. మొన్న మీరు హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర కూడా కావాలని రాజంతం చేశారు. అక్కడ 1000 ఎకరాల భూములను కూడా మీరు కబ్జా చేయాలని చూసారు. విద్యార్థులుగా వామపక్ష పార్టీగా మేము ఎప్పుడైతే మా గలం వినిపించారో మీరు అక్కడనే ఆపేశారు. ఇప్పుడు మేము ఏమన్నా అంటే ప్రభుత్వ భూములు అనేక ఉన్నాం. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల కూడా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. మీరు వాటిని గుర్తించి గూడు లేని పేదలకు నివాసాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తాం. వామపక్ష పార్టీలు ఏమున్నా సరే ప్రజల మంచి కోసమే చేస్తాయని ముఖ్యమంత్రి గారు పదే చెప్తుంటారు. మరి ఎందుకు ఆ ముఖ్యమంత్రి దృష్టికి మీరు తీసుకెళ్తలేరు సమస్యలని, లేకపోతే ముఖ్యమంత్రి గారు కావాలని పట్టించుకుంటున్నారు అనుకోవచ్చా? ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ముఖ్యమంత్రి గారికి ఒక వ్యవస్థ ఉంటది, ఇంటెలిజెంట్ ఉంటది, పోలీస్ వ్యవస్థ ఉంటది, అన్ని తెలుసు అనుకో. కేవలం మాటలకే పరిమితం కాకుండా ఈ రోజు అమల్లో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కమ్యూనిస్టు పార్టీలో పనిచేసేది ఎవరు, వాళ్ళు ఎవరి కోసం కొట్లాడుతారని చాలా స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ 3 సంవత్సరాలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తా ఉన్నాం? నువ్వు కేవలం మాటలు చెప్పి కమ్యూనిస్టులను నమ్మించాలి, లేకపోతే పేద ప్రజలకు ఏదో గొప్పలు చెప్పుకోవాలని ఆ యొక్క ధోరణి ఇప్పటికైనా వదులుకో. అందుకనే ఈ రోజు ఇన్ని వామపక్ష పార్టీగా ఈ రోజు ఉద్యమానికి సిద్ధమవుతా ఉన్నాం. మీరు మాటలు కాదు, ప్రత్యక్షంగా మీరు పనులు చేసి నిరుపేదలకు ఇల్లు ఇచ్చినప్పుడు మాత్రమే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. మీరు ఏదైతే చెప్తున్న డిమాండ్స్ ఉన్నాయో వీటిని ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రభుత్వం పైన ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా గతంలో 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో రేపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడతారు. ఖచ్చితంగా ఈ రోజు వామపక్ష పార్టీగా మా బలం ఎంత, మా స్ట్రెంత్ ఎంత, మేము ఈ రాష్ట్రంలో ఎవరిని అధికారాలకు తేవాలన్నా లేకపోతే కూలగోయాలన్నా ఖచ్చితంగా కమ్యూనిస్టులకు సాధ్యము. అదే నువ్వు కావాలనుకుంటే ఖచ్చితంగా నీ ప్రభుత్వం కూడా కూలిపోతుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా, ఏ పార్టీ అధికారం దిగాలన్నా మీ వామపక్షాల పాత్ర చాలా కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. మరి ఎందుకు మీ డిమాండ్లు నెరవేర్చలేకపోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అవన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలండి. కమ్యూనిస్టుల పట్ల ఆయనకు స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నప్పటికీ కూడా
బహుశా కార్పొరేట్ల ఒత్తిళ్లకు ఎవరైతే భూస్వాములు ఉన్నారో తెలంగాణలో ఆ భూస్వాముల ఒత్తిళ్లకు లొంగి ఇట్లాంటి వెలుగుమట్ల గుళ్ళ సింగారం లాంటి సంఘటనలకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడతా ఉన్నది. ఇది భూస్వాములకు కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వము, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముగాస్తున్నటువంటి ప్రభుత్వం తప్పితే ఇది ప్రజా ప్రభుత్వం ఇప్పటి వరకు కాలేదు, భవిష్యత్తులో కూడా అయితే నమ్మకం మాకు లేదు. కాబట్టి ఇంతకాలం వేచి చూసినటువంటి వామపక్షాలు వెలుగుమట్లలో గుళ్ళ సింగారాలు కూడగొట్టిన తర్వాత ఈ రోజు రోడ్డు ఎక్కినాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడిసెవాసులను ఒక ఘర్షణ వాతావరణంలోకి ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికో అసెంబ్లీ ముట్టడికో తీసుకురాకుండా ఉండాలంటే కూడగొట్టిన గుళ్ళ సింగారం వెలుగుమట్ల ఎవరైతే గుడిసెవాసులు వాళ్ళందరికీ పక్కా ఇంద్రమిల్లు నిర్మించాలనే మా ప్రధానమైనటువంటి డిమాండ్ అండి. బహిరంగ మిత్రపక్షం అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకున్నట్టు మీ వామపక్షాలు కూడా ప్రకటించుకున్నాయి. ఎందుకు మరి ఇంత జరుగుతుందో మీరు రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ముందరికి వెళ్తలేరు అనుకోవచ్చు. అసలు వ్యతిరేకంగా ఇప్పుడు ఇక్కడ రాక వచ్చినామంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చినాయి కదండి. ఇప్పుడు గుళ్ళ సింగారం హన్మకొండ తెలంగాణలో ఉంది, వెలుగుమట్ల ఖమ్మం తెలంగాణలో ఉంది, తెలంగాణలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇక్కడ రాక వచ్చినామంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చినాం తప్ప భారత కమ్యూనిస్ట్ పార్టీకి స్పష్టమైనటువంటి అవగాహన ఉండదండి. పొత్తు అనేది ఎన్నికల వరకే పొత్తు తప్పితే ఇది ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాదు. సిపిఐ పార్టీ ప్రభుత్వంలో భాగస్వామ్యం ఎప్పటికీ కాదు. సిపిఐ పార్టీ అనేది ప్రజల వైపే ఉంటుంది, ప్రజల సమస్యల కోసం పరిష్కారం చేస్తుంది. నిర్దిష్టంగా పరిమితమైనటువంటి పొత్తు 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు మాత్రమే మాకు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నది తప్పితే ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాదు, మేము ప్రభుత్వానికి మిత్రపక్షం కాదు. ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కూడా మా ఎమ్మెల్యే గారు విమర్శిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వ ప్రజాస్వామ్యానికి కట్టుబడి లేకుండా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము నిరంతరం సిపిఐ పార్టీగా కొట్లాడుతున్నాం. ఈ రోజు ఇక్కడ దాకా వచ్చినామంటే మేము మిత్రపక్షం ఎందుకు అవుతాం? ప్రభుత్వం మాకు ఎప్పటికీ మిత్రపక్షం కాదు, అది ఎప్పటికీ మాకు శత్రుపక్షం అవుతుంది. ప్రభుత్వం మీరు ప్రభుత్వ భూములను భూదాన్ భూములను పేదలకు కేటాయించాలంటున్నారు. మరొక వైపు ఆ భూదాన్ భూములను ప్రభుత్వ భూములను కొంతమంది అన్యక్రాంతంగా ఆక్రమిస్తున్న పరిస్థితి. మరి అసలు ఏం చేయబోతుంది? అదే అండి, ఎవరైతే భూస్వాములు అన్యక్రాంతంగా ఈ భూదాన భూములను ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారో వాళ్ళ పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. ఎవరి రెవెన్యూ రికార్డులలో తప్పకుండా ఉంటది కదండి ఏది భూదాన భూమి, ఏది ప్రభుత్వ భూమి. ఈ గుడిసెలు వేసుకునే వాళ్ళంతా అర్హులా కాదనేటువంటిది ప్రభుత్వం అక్కడ ఒక సర్వే చేసి అర్హులైన వాళ్ళకే ఇవ్వాలని అడుగుతున్నాం. మేము కూడా గుడిసెలలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల ఒక సర్వే చేసి అందులో పేదలు ఎవరున్నారు, ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నటువంటి సర్వే చేసి మీరు అర్హులుగా గుర్తించినటువంటి వాళ్ళకే పట్టాలు ఇవ్వాలి, ఇంద్రమిల్లు నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాము. ప్రభుత్వ భూములను అక్రమంగా భూదాన భూములను ఎవరైతే కబ్జా చేస్తున్నారో ఆ భూస్వాముల పట్ల, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారుల పట్ల కఠినమైనటువంటి చర్యలు తీసుకోండి. భూదాన భూములలో గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళంతా పేదలైతేనే వాళ్ళకి అర్హత ఉంటేనే పట్టా ఇచ్చి ఇంద్రమిల్లు కట్టించి ఇవ్వాలనే మా ప్రధానమైనటువంటి డిమాండ్. గతంలో పేదల పక్షాన పోరాడేది కేవలం వామపక్ష పార్టీలే అని పెద్ద ఎత్తున చర్చ జరిగేది. కానీ ఈ కాలంలో ఈ వామపక్ష పార్టీలకు అంత నిజాయితీ లేదని చెప్పేసి కొంతవరకు మాట్లాడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు అసలు? అట్లేనండి, వామపక్ష పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికీ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికైనా కూడా ప్రజల పక్షమే ఉంటది. అది పాలకుల పక్షం ఎప్పటికీ ఉండదు, ప్రజల పక్షమే ఉంటది నిరంతరం. కొద్ది మంది కమ్యూనిస్ట్ పార్టీ పట్ల సరైన అవగాహన లేనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి విమర్శని తప్పితే భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం ప్రజల పక్షము, పాలకులకు వ్యతిరేకంగానే ప్రజల కోసమే కొట్లాడుతుంది తప్పితే ప్రభుత్వాలకు కొమ్ము గాయదు, ప్రభుత్వాలకు ఒత్తాసు పలకదు. ఇది ప్రజల కోసమే ఉంటది. ఇంకా 100 ఏళ్ళు, ఇప్పటికి 100 ఏళ్ళు పూర్తయింది, ఇంకా 100 ఏళ్ళు అయినా కూడా ప్రజల కోసమే ఉంటది. అవగాహన లేనటువంటి కొంతమంది మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. మేము ప్రజల పక్షమే, పాలకుల పక్షం ఎప్పటికీ కాము. ఇంత పెద్ద ధర్నా చేస్తున్నారు ఇందిరా పార్క్ దగ్గర. ఒకవేళ ప్రభుత్వం మీరు అడిగిన డిమాండ్ నెరవేర్చకపోతే తర్వాత ప్రభుత్వం పైన ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? మేము కింది స్థాయి నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి నుంచి అందరికి కూడా గౌరవప్రదంగా, మర్యాద పూర్వకంగా వినతి పత్రాలు ఇస్తూ ఇక్కడ దాకా చేరుకున్నామండి. ఇక్కడికి రావడానికంటే ముందు మేము ఎన్నో కార్యక్రమాలు చేసి ఉంటాం. ఆర్డీఓ ఆఫీసులు ధర్నా చేసినాం, ఎంఆర్ఓ ఆఫీసుల ముందు చేసినాం, వాళ్ళ వినతి పత్రాలు ఇచ్చినాం, మా సమస్యలు పరిష్కరించండి అని 2.5 ఏళ్ల కాలం నుంచి అడుగుతూనే ఉన్నాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇక్కడ దాకా వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్పందించకపోతే మేము అసెంబ్లీ ముట్టడికి కానీ, సచివాలయం ముట్టడికి కానీ, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి కూడా ఏ మాత్రం కూడా వామపక్షాలుగా వెనకపోవు. కాబట్టి అక్కడ దాకా తీసుకొచ్చుకోకుండా ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఇంత వేల మంది జనం ఇన్ని వామపక్ష పార్టీలు ధర్నా చేస్తున్నాయంటే దీని నిజాయితీని, ప్రజల పట్ల మీ చిత్తశుద్ధిని ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి పదే ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన చెప్పుకుంటున్నాడు ముఖ్యమంత్రి. ఈ పేద ప్రజల సమస్యలను పరిష్కరించండి, అసెంబ్లీ ముట్టడి వరకు ఈ వామపక్షాలను తీసుకుపోకండి అని చెప్పేసి మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.